2024 ఇయర్‌కి గాను 1000 కోట్లు కొట్టే దమ్మున్న సినిమా ఏది? మనం ఈ టాపిక్ మీద మాట్లాడదాం. 2024లో విడుదల కాబోయే సినిమాలు ఏవి 1000 కోట్ల గ్రాస్ సాధిస్తాయి అన్నది మీకనిపిస్తే మెసేజ్ చేయండి. గైస్ నేను చెప్పే వాటిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి సహాయపడండి. జై బాలయ్య. స్టార్ట్ వీడియో. ఫస్ట్ మూవీ 'దేవర'. 'దేవర' మూవీ గ్లింప్స్ కానివ్వండి, మొన్నొచ్చిన ఫోటోస్ కానివ్వండి, భారీ హైప్‌ని పెంచేశాయి 'దేవర' మూవీకి. కానీ 2 పార్ట్‌లుగా ఉంటుందంటున్నారు గదా! ఫస్ట్ పార్ట్ 1000 కోట్లు కొడుతుందా? లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. బట్ నాకు తెలిసి హిందీలో వర్కౌట్ అయితే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టడం ఖాయం. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ వీడియో సినిమా విడుదలయ్యాక కూడా చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నాకున్న అంచనా ప్రకారం, నేను సర్వే చేసిన ప్రకారం సినిమా మాత్రం హిందీలో వర్కౌట్ అయితేనే 1000 కోట్లు దాటుతుంది. ఇది పక్కా సమాచారం. హిందీలో మాత్రం సక్సెస్ అనిపించుకుంటే చాలు. 1000 కోట్లు దాటేసే మూవీ 'దేవర'. తెలుగులో పక్కా ఇండస్ట్రీ హిట్. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్స్ వస్తాయి. వన్ అండ్ ఓన్లీ హిందీ. హిందీలో ఈ సినిమా అదూర్స్ అనిపించుకుంటే చాలు. ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం. 'దేవర' ఫస్ట్ 1000 క్రోర్స్ 2024 సాధిస్తుందని అనిపిస్తుంది. కానీ ఒకే ఒక లిటిగేషన్, హిందీలో సక్సెస్ అనిపించుకోవటం. హిందీలో సినిమా విడుదలైన రోజే భారీ హిట్ అని రావటం ఒక్కటే దానికి లోటు. ఆ లోటు తీరినట్టే కనిపిస్తోందని ఇప్పటికి అందుతున్న సమాచారం. పార్ట్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు కాబట్టి ముంబై బాలీవుడ్ ఫోటో వీడియోస్ అన్ని ఛానల్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ వెనకబడుతున్నాయి. ఇది వర్కౌట్ అయితే మాత్రం మొట్టమొదటి కొట్టే 'దేవర' 1000 క్రోర్స్ మూవీ దాటడం కూడా కన్ఫామ్. అది జరిగితే నెక్స్ట్ మూవీ 'పుష్ప 2'. 'పుష్ప 2' మూవీ ఇంతకుముందు తెలుగులో అంత క్యారీ చేయకపోయినా కూడా హిందీలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. 'పుష్ప 2' మూవీ సుకుమార్ గారు డైరెక్షన్‌లో వస్తున్న మూవీ కాబట్టి అల్లు అర్జున్ గారు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న నటుడు. ఖచ్చితంగా ఈ మూవీ కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. బట్ అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే మూవీ 'పుష్ప 2'. అల్లు అర్జున్ గారి నటన కానివ్వండి, 'పుష్ప 1' బానే ఉంది. మన తెలుగు ఆడియన్స్ మాత్రం కొంచెం అశ్రద్ధ చేశారు. హిందీ వాళ్ళు మాత్రం ఈ సినిమాను బాగా ప్లస్ చేశారు. ఇంకా అల్లు అర్జున్ గారు 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్న మూవీనే, కానీ అదృష్టం కలిసి రావాలి. ఇక నెక్స్ట్ మూవీ విషయానికొస్తే మన గ్లోబల్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ 'సలార్' మూవీ 700 కోట్ల దగ్గరే ఆగిపోయింది. నెక్స్ట్ 'సలార్ 2' 1000 కోట్లు కొట్టే ఛాన్స్ 'సలార్ 2'కి ఉంది. కానీ అది ఎప్పుడొస్తుందో తెలీదు కానీ నెక్స్ట్ వచ్చే మూవీ 'కల్కి'. ఈ మూవీకి కొట్టే ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ లేదు. రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ థ్రిల్లర్ మూవీనో, ఏ మూవీనో అర్థం కాకుండా పోతుంది. సైన్స్ ఫిక్షన్ మూవీ అంటున్నారు, థ్రిల్లర్ మూవీ అంటున్నారు కానీ పక్కా ఇది మూవీ అని మనకు అర్థం కావడం లేదు. కానీ ఈ సినిమా 1000 కోట్లు కొడుతుందా అంటే ప్రభాస్ గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా 400, 500 కోట్లు కొడతాయి. హిట్ అయితే 700, 800 కోట్లు గ్యారంటీ. కానీ భారీ హిట్ అయితే మాత్రమే 1000 కోట్లు కొట్టే సత్తా సినిమాకుంటుంది 'కల్కి'కి. 'కల్కి' తప్పితే 'సలార్ 2' మాత్రం 1000 కోట్లు కొట్టే ఛాన్స్ పక్కాగా ఉంది. అలా తీయబోతున్నారు మన డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు. కానీ 'సలార్ 1'లో చేసిన తప్పులు 'సలార్ 2'లో చేయకుండా ఉంటేనే 1000 కోట్లు రాబడుతుంది 'సలార్ 2'. 'సలార్ 1'లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంత హిట్ మూవీ అని చెప్పలేము కానీ అయినా 700 కోట్లు రాబట్టడం అంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ వల్లే. ఇక నెక్స్ట్ మన రామ్ చరణ్ గారు 1000 కోట్లు కొడతాడా లేదా? 'ట్రిపుల్ ఆర్' విజయంలో ఎవరిది కీలక పాత్ర అన్నది నెక్స్ట్ వచ్చే మూవీస్‌తో తేలిపోతుంది. మా మూవీ అనుకునే వాళ్ళకి 2 రాబోతున్న మూవీతో తేలిపోతుంది హీరోల్లో ఉన్న దమ్ము. 'దేవర' గేమ్ చేంజర్. రెండిట్లో పరిశీలిస్తే 'దేవర'లో వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లే సినిమా ఆడాలి.
గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారి పవర్ ఉంది, రామ్ చరణ్ పవర్ రెండూ కలుస్తాయి కాబట్టి చెప్పలేము కానీ ఇది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లే ఆడాల్సిందే. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్ నటించి ఆ సినిమాని దొబ్బెట్టారు. ఆ సినిమా గురించి తలుచుకుంటే ఇప్పటికీ కూడా వామ్మో అనిపిస్తుంది. అది ఆచార్యతోనే తేలిపోయింది. రామ్ చరణ్కి అంత పవర్ ఉంటే ఆచార్య మూవీ ఎందుకు అంత ఘోర పరాభవం చెందుతుంది? చెందదు కదా. అందులో రామ్ చరణ్ వన్ అవర్ దాకా ఉన్నారు, అయినా అట్టర్ ఫ్లాప్ అయిన మూవీ. దాన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ గారి వల్లే సినిమా ప్లస్ అయిందని మనం అనుకోవచ్చు. ఏదేమైనా వచ్చే నెక్స్ట్ 2 మూవీస్లో తేలిపోతుంది ఎవరు కింగ్ ఎవరు బొంగు అని. కానీ ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి, అక్కడ ఒకే ఒక ప్లస్ ఎన్టీఆర్. ఆ సినిమా 1000 కోట్లు సాధించిందంటే అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లే. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ 1000 కోట్లు సాధించిందంటే అది ఇద్దరికి చెందుతుంది, శంకర్ గారికి, రామ్ చరణ్కి. రెండు ఇద్దరికి చెందుతుంది. అక్కడ సాధిస్తే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్, డైరెక్టర్ ఫ్లాప్ డైరెక్టర్ కాబట్టి. ఇక్కడ వచ్చి శంకర్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ శంకర్. ఓకే గైస్, ఈ 4 సినిమాల్లో ఏది మొదట 1000 కోట్లు సాధిస్తుంది అనేది మీరు కామెంట్లో రాయండి. ఈ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నందమూరి ఫ్యాన్స్ అందరికీ నచ్చే విధంగా వీడియోస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి సెపరేట్ వీడియో చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిది వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ బాలయ్య గారిది, ఇద్దరిది ఒక వీడియో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియో వాళ్ళిద్దరిదే. ఈ వీడియోస్ మాత్రం చూసి మీకు ఏ మూవీ 1000 కోట్లు సాధిస్తుందో మెసేజ్ చేయండి గైస్. నెక్స్ట్ బాలయ్య, పవన్ కళ్యాణ్ గురించి వీడియో ఉంటుంది. ఆ వీడియో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై బాలయ్య, జై పవన్ కళ్యాణ్. ఓకే గైస్.